ఓం శ్రీ మాత్రే నమః. వారాహి నవరాత్రులు అంటే ఏంటి? వారాహి అమ్మవారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి? అమ్మవారు మనకి ప్రసన్నమైనట్టుగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభించిందని ఏవైనా శుభ సూచికలు ఉంటాయా? అమ్మవారి కలశాన్ని ఎలా పెట్టుకోవాలి? అమ్మవారికి నైవేద్యాన్ని ఎప్పుడు సమర్పించాలి? ఏ విధమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి? ఏ విధమైనటువంటి మంత్రోచ్చారణలు చేసుకోవాలి? కంపల్సరీ మనం ఎవరైనా గైడెన్స్లోనే చేసుకోవాలా, లేదంటే మన ఇంట్లోనే సాధారణంగా జరిగేటువంటి వ్రతాల్లాగానే అమ్మవారి యొక్క వ్రతాన్ని కూడా ఆచరించవచ్చా? ఆచరణలో ఏమైనా దోషాలు ఏమైనా జరుగుతాయా? ఎలాంటి దోషాలు మనం సాధారణంగా చూడవచ్చు? ఇలా అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులకి సంబంధించినటువంటి మరెన్నో విషయాలని తెలుసుకోవడానికి ఈరోజు మనం కుక్కట్పల్లికి దగ్గరగా ఉన్నటువంటి గాజుల రామారంలోని సిడి హిల్స్లో ఉన్నటువంటి కామాఖ్య సమేత పంచముఖి వారాహి అమ్మవారి యొక్క టెంపుల్కి వచ్చేసాము. అమ్మవారి యొక్క మరెన్నో విషయాలని ఏ విధంగా పూజించుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఉషా గారు. ఉషా గారిని అడిగి, నమస్తే ఉషా గారు. నమస్కారం అండి. అమ్మ వారాహిదేవి సప్తమాతృకలలో ఏ స్థానాన్ని కలిగి ఉంది? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు మనం వారాహి అమ్మవారి గురించి చెప్పుకుందామండి. వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో పంచమ దేవతగా మాత్రమే చాలామందికి తెలుసు. అయితే వారాహి అమ్మవారు చతుషష్ఠి యోగిని దేవతలలో కూడా ఒకరు. వీళ్ళనే చౌసటి యోగిని అని కూడా అంటారు. అలాగే వారాహి అమ్మవారికి కూడా 64 మంది యోగిని దేవతలు ఉన్నారు. అయితే వారాహి అమ్మవారిని వరాహ స్వరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి స్త్రీ స్వరూపంగా, స్త్రీ శక్తిగా కూడా వర్ణన చేస్తారు. అలాగే లలితా పరమేశ్వరి అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలిగా కూడా వారాహి అమ్మవారిని చెప్తారు. ఈ అమ్మవారి రూపం చూడడానికి విచిత్రంగా ఉంటుంది. అమ్మవారి ముఖం పందిలాగా, అలాగే శరీరం స్త్రీ శరీరం ఉంటుంది. ఈ అమ్మవారు దండనాయకి. దండనాయకి అంటే సర్వ సైన్యాధ్యక్షురాలు అని అర్థం. షీఈజ్ అ జనరల్. సో వారాహి అమ్మవారికి పూజ చేసే వాళ్ళకి సంపూర్ణ సంరక్షణ కలుగుతుంది. వారాహిదేవికి ఏ విధమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించాలమ్మా? ఎలాంటి నైవేద్యాలు అమ్మవారికి చాలా ఇష్టంగా ఉంటాయి? అలాగే ఎలాంటి పుష్పాలతో అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది? వారాహి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు జనరల్గా మనం బెల్లం పానకం బాగా ఎక్కువ పెడతామండి. అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం. అలాగే చిలకడ దుంపలు, భూమిలో వచ్చే ఎటువంటి దుంప అయినా అమ్మవారికి చాలా ఇష్టం. సో మనం చిలకడ దుంపలు కానీ, క్యారెట్స్ కానీ, బీట్రూట్స్ కానీ, బంగాళదుంపలు కానీ ఇవన్నీ నైవేద్యం పెట్టచ్చు. దాని తర్వాత అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలంటే ఇష్టం. ఎరుపు రంగు పుష్పాలు, అలాగే గన్నేరు పూలతో పూజ చేస్తే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనం నైవేద్యం పెట్టేటప్పుడు అమ్మవారికి ఎప్పుడైనా ఖచ్చితంగా ఒక స్వీట్ పెట్టాలండి. అది కూడా అన్నంతో చేసిందైతే అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే మన చేసే పూజా విధానాన్ని బట్టి, మనం ఫాలో అయ్యే పద్ధతిని బట్టి మీ గురువుని అడిగి ఎటువంటి నైవేద్యాలు పెట్టుకోవాలో మీరు కూడా తెలుసుకోండి. ఆన్ టాప్ ఆఫ్ దాట్ మనం ఏంటంటే ఎటువంటి పళ్ళైనా కూడా నైవేద్యం పెట్టచ్చు. అమ్మవారికి దానిమ్మకాయలు అంటే చాలా ఇష్టం. ఇంట్లో వారాహి అమ్మవారి పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి నియమాల్ని పాటించాల్సి ఉంటుంది? వారాహి అమ్మవారి పూజ చేసినప్పుడు పాటించవలసిన నియమాలంటే, అమ్మవారి పూజ చేసేటప్పుడు చేయకూడని చెప్తానండి. మనకి స్పెషల్గా నియమాలు ఏముండవు. మన అందరిళ్ళలోని పూజ గదులు ఉంటాయి. మనం ఎలా పూజ చేసుకుంటాం అందరి దేవుళ్ళకి, అట్లాగే ఆ పూజ గదిలోని వారాహి అమ్మవారిని కూడా పెట్టి పూజ చేసుకోండి. అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను చూసింది ఏంటంటే, చక్కగా అమ్మవారి ఫోటో తెచ్చుకొని నవరాత్రుల్లో పూజ చేసుకుంటారండి. బ్రహ్మాండంగా 9 రోజులు, 11 రోజులు, 15 రోజులు ఇట్లా దీక్ష తీసుకొని పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటో తీసుకుని వచ్చి పీఠంలో లేకపోతే గుళ్ళల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారండి. అది మాత్రం అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే అమ్మవారిని మీరు ఆహ్వానించారు, ఆవాహన చేసుకున్నారు, 9 రోజులు దీక్షగా పూజ చేశారు. అట్లా అమ్మవారి అనుగ్రహం మనకి ఇలా చేతిలోకి వచ్చిందనే టైంకి అమ్మవారిని తీసుకెళ్ళి బయట ఎక్కడన్నా వదిలేయటం ఏంటండి? అది మాత్రం దయచేసి చెయ్యొద్దు. ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. మనం పూజ చేసేస్తాం, పూజ చేసిన తర్వాత అమ్మో వారాహి అమ్మవారికి పూజ చేశారా, అమ్మవారు ఉగ్రదేవత కదా, మీరు ఇంట్లో ఫోటో ఎలా పెట్టుకుంటారని చాలామంది ఒక చిన్న డౌట్ పడుతున్నారు. వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి. ఆ ఫోటో ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం ముందు మనసులోంచి తీసేయండి. అండ్ మనం పూజ చేసిన ప్రతి ఐటెంకి ఒక శక్తి అంటూ వస్తుంది.
అలాంటిది సాక్షాత్ వారాహి అమ్మవారి ఫోటో, ఒక అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకొని అన్ని రోజులు దీక్షగా పూజ చేసి దాన్ని తీసుకెళ్ళి వదిలేస్తున్నామంటే అమ్మవారిని తీసుకెళ్ళి బయట ఎలా పెట్టేస్తామండి? సో దయచేసి ఇలాంటి అనుమానాలు ఏమన్నా ఉంటే అవన్నీ మనసులో నుంచి తీసేసి అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకోండి. అండ్ అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత దయచేసి ఆ ఫోటోలు కానీ విగ్రహాలు కానీ మీరు ఏది పెట్టుకుంటే అది బయటకి మాత్రం ఇచ్చేయద్దు ఎవరికి. వారాహి ఉపాసన చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, అలాగే కోర్టు సమస్యలు అనేవి తొలగుతాయి అని చెప్తారు. ఇది ఎంతవరకు నిజము? నేను ఇంతకుముందు చెప్పినట్టండి, వారాహి అమ్మవారికి పూజ చేయటం వల్ల కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలే కాదండి, అనారోగ్య సమస్యలు, ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా అవి కూడా పోతాయి. అండ్ ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా త్వరగా క్లియర్ అవుతాయి. ఆస్తి వివాదాలు కానీ, ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, మన జన్మజాతకంలో ఉన్న దోషాలు కానీ, ఎటువంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా కూడా వారాహి అమ్మవారికి పూజ చేయటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. సో భక్తులందరూ కూడా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. పూజ చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయి. అది ఎటువంటివైనా సరే, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, ఆరోగ్య సమస్యలు, శత్రుబాధలు, పీడలు, ప్రయోగాలు, ఇలాంటివి ఏ ఉన్నా కూడా తీరిపోయి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి అష్టైశ్వర్యాలతో చక్కగా ఉంటారు. వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలిగింది అని కనిపించేటువంటి శుభ సంకేతాలు ఏ విధంగా ఉంటాయి? వారాహి అమ్మవారికి పూజ చేయటం వల్ల చాలా శుభాలు కలుగుతాయండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా మన పీఠంలో చూశాను. సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం చూశాను, అమ్మవారికి వచ్చి మొక్కుకున్న వాళ్ళకి జాబ్స్ రావడం చూశాను, వివాహం జరగడం చూశాను. నాట్ వన్ అండి, మన మనసులో ఏం సంకల్పం ఉంటే అది వచ్చి అమ్మవారి దగ్గర మనస్ఫూర్తిగా వేడుకొని పూజ చేయించుకుంటే చాలా మంచిదండి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ అమ్మవారికి మన పీఠంలో చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తామండి. అమ్మవారికి పంచకర్మ దోష నివారణార్థం మహాపంచబలి నివేదన జరుగుతుంది. ఈ గుప్త నవరాత్రుల్లో 9 రోజులు కూడా అమ్మవారికి పంచబలి నివేదన జరుగుతుంది. వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే ఈ పంచకర్మ దోషాల నివారణ కోసం ఇది ఖచ్చితంగా చేయించుకోవచ్చు. అలాగే అమ్మవారికి కుంకుమ పూజలు కూడా జరుగుతాయి. ప్రత్యేక హోమాలు, కూష్మాండ బలులు, మహాపంచబలులు, కుంకుమ పూజలు, ఇంకా ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కు ఫోన్ చేయొచ్చు. వారాహి అమ్మవారి యొక్క దీక్ష అందరూ చేసుకోవచ్చా, లేదంటే కంపల్సరీ గురువు యొక్క సమక్షంలోని దీక్షను తీసుకోవాల్సి ఉంటుందా? వారాహి అమ్మవారి ఉపాసన ఎవరైనా చెయ్యాలనుకుంటే వారు ఖచ్చితంగా గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకుని విధి విధానాలను తెలుసుకోవాలి. గురువు లేకుండా వారాహి అమ్మవారి దీక్ష చేయటం కుదరదండి, చెయ్యకూడదు కూడా. ఎందుకంటే అమ్మవారి దీక్ష తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే అమ్మవారి సాధన చెయ్యాలనుకునే వారికి గురువు సహాయం ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని బీజాక్షరాలతో కూడిన మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేది మనం గురువు ద్వారా తెలుసుకోవాల్సిన విషయం. రెండవది, వారాహి అమ్మవారి దీక్ష ఎవరు తీసుకోవచ్చు, లేకపోతే వారాహి అమ్మవారి పూజ ఎవరైనా చేయవచ్చా? ఎవరైనా చేయొచ్చండి నిరభ్యంతరంగా. అమ్మవారి పూజే కాదు, అమ్మవారి ఫోటో తీసుకొని ఇంట్లో పెట్టుకొని రోజు చూసుకున్నా చాలండి, అమ్మవారి అనుగ్రహం మనకి లభిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం వారాహి అమ్మవారి పూజ చేసేటప్పుడు కేవలం రాత్రుళ్ళు మాత్రమే చెయ్యాలి అనే అపోహ చాలామందికి ఉంది. జనరల్గా సాధకులు, గురువులు నైట్ టైం చేస్తారు అనేది వాస్తవమే. నైట్ టైం అమ్మవారికి పూజ చేస్తారు, వాస్తవమే. కానీ నైట్ టైం మాత్రమే పూజించే దేవత వారాహి అమ్మవారు కాదండి. మనం రెగ్యులర్గా రోజు ఎర్లీ మార్నింగ్ చేసుకునే పూజలు అమ్మవారి పూజ చేసుకోవచ్చు. అట్లాగే సంధ్యా సమయంలో కూడా అమ్మవారికి పూజ చేయొచ్చు. అండ్ ఈ పూజ ఎవరైనా చేయొచ్చు. సో అమ్మవారి పూజ ఎవరైనా చెయ్యాలనుకుంటే నిరభ్యంతరంగా అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. వారాహి అమ్మవారిని పూజ చేస్తే శత్రు బాధలే కాదండి, ఎటువంటి బాధలైనా పోతాయి. మనకి అనారోగ్య సమస్యలు ఉంటే క్లియర్ అవుతాయి, ఆస్తి వివాదాలు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగటం. అంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా నిర్మలమైన మనసుతో
అమ్మ నాకు ఇది కావాలి అని అమ్మవారి పాదాలు పట్టుకొని అడిగితే అమ్మవారి ఇబ్బంది అంటూ లేదండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించితే చాలు. అలాగే అమ్మవారికి పూజ చేయడానికి మాకు మంత్రాలు రావండి, మేము పెద్ద పెద్ద ఇది చేయలేదు, నేను చదువుకోలేదని చాలామంది చెప్పారండి నాకు. మనకి పెద్ద పెద్ద మంత్రాలు అక్కర్లేదు. అమ్మాని మనస్ఫూర్తిగా 2 చేతులు అయితే దండం పెట్టుకునే నిర్మలమైన మనస్సు ఉంటే చాలు, అమ్మవారు వచ్చి ముందు కూర్చుంటుందండి. ఎందుకంటే ఇక్కడ మన పీఠంలో చాలామందికి అది జరగడం నేను చూశాను. వారాహి అమ్మవారి యొక్క పూజా విధానమే రహస్య పూజా విధానంగా అసలు ఎందుకు దాచబడింది, దీన్ని ఇంత గుప్తంగా చేయడం అనేది ఎందుకు, ఇంత రహస్య దేవతగా అనేది అమ్మవారిని పూజించడం అనేది జరుగుతుందమ్మా? వారాహి అమ్మవారి గురించి జనరల్గా చాలామందికి తెలియదండి. అంటే ఈ మధ్యన చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది అమ్మవారు, చాలా సంతోషపడాల్సిన విషయం అది. అయితే వారాహి అమ్మవారి గురించి కానీ వారాహి అమ్మవారి ఆవిర్భావ కథల గురించి కానీ మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు జనరల్గా మనకి పెద్ద ఇన్ఫర్మేషన్ రాదు ఎక్కడా కూడా. అయితే వారాహి అమ్మవారి గురించి చండీ సప్తసతిలోనూ ఉంటుంది, మనం రెగ్యులర్గా చదివే లలితా సహస్రనామాల్లో కూడా ఉంటుంది. ఒక్కసారి మనం లలితా సహస్రనామాలు జాగ్రత్తగా చదివితే అక్కడ అమ్మవారి ప్రస్తావన కనపడుతుంది. వారాహి అమ్మవారిని శ్రీ మహావిష్ణువు యొక్క స్త్రీ శక్తి, అంటే వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క స్త్రీ శక్తి అని చెప్తారు. వారాహి అమ్మవారి భైరవుడు ఉన్మత్త భైరవుడు, శ్రీ మహావిష్ణువుకి ఈమె స్త్రీ శక్తి. భైరవుడు మాత్రం ఉన్మత్త భైరవుడు అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలామందికి ఇది చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లలితా పరమేశ్వరికి ఈ అమ్మవారు సర్వసైన్యాధ్యక్షురాలు. అలాగే రాజశ్యామల అమ్మవారు లలితా పరమేశ్వరి అమ్మవారి మంత్రిని. సో లలితా పరమేశ్వరిని ఇచ్ఛాశక్తి అంటారు, అలాగే రాజశ్యామలాదేవిని జ్ఞానశక్తి అంటారు. మన వారాహి అమ్మవారిని క్రియాశక్తి అంటారు. క్రియ అంటే ఏంటి? మనం చేసే పని. మనం ఏదన్నా పని చేయటానికి లేకపోతే మన సంకల్పాన్ని నెరవేర్చుకునే మన పనికి అమ్మవారు శక్తినిస్తుంది. అందుకనే అమ్మవారి దగ్గరికి వచ్చి మనం ఏదన్నా పని మొదలు పెట్టే ముందు, అమ్మ నాకు ఈ పని చక్కగా జరగాలి, నువ్వు నాతో ఉండు అంటే ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని ఎందుకు అంటారు అంటే వారాహి అమ్మవారు రహస్య దేవత. సో ఈ అమ్మవారిని పూజించే విధానం కూడా చాలా రహస్యం. జనరల్గా దీక్ష తీసుకునే వాళ్ళకి, అంటే మాల వేసుకునే వాళ్ళకి కానీ, అలాగే అమ్మవారి సాధన చెయ్యాలనుకునే వారికి కానీ గురూపదేశం ఖచ్చితంగా ఉండాలి. మాల వేసేటప్పుడు గురువు దగ్గర నుంచే మాల తీసుకోవాలి. అండ్ ఎవరన్నా వారాహి సాధన చేద్దాం అనుకుంటున్నాము, తాంత్రిక పద్ధతిలోనో సాత్విక పద్ధతిలోనో మనకి నచ్చిన పద్ధతిలో చేసుకోవచ్చు అమ్మవారికి సాధన ఎప్పుడూ కూడా. ఆ సాధన చేద్దాం అనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా గురూపదేశం కావాలి. అలా అమ్మవారి దీక్ష తీసుకోవాలనుకున్నా, సాధన చెయ్యాలనుకున్నా మీరు మన వారాహి అనుగ్రహ పీఠానికి రావచ్చు. ఇక్కడ గురువు గారు వాళ్ళకి సాధన లేకపోతే మనం తీసుకునే మాల దీక్ష యొక్క విధి విధానాలను తెలుపుతారు. వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని తప్పుగా జపిస్తే ఏ విధమైనటువంటి దోషాలైనా జరుగుతాయా? జనరల్గా మంత్రాలను తప్పుగా జపించకూడదండి. నేను పొరపాటున నాకు తడబడి మంత్రం తప్పొచ్చింది అంటే అమ్మవారు సాక్షాత్ అమ్మ అండి. అమ్మకి మన మీద కోపం ఎందుకు వస్తుంది? మనకెందుకు చెడు జరుగుతుంది? కాకపోతే తెలిసి తెలియకుండా చెయ్యొద్దు. అందుకే గురువు గారి దగ్గర దీక్ష తీసుకోమని, లేకపోతే గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకోమని చెప్తాము. మనం గురువు దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఆయన మనకి ఎటువంటి తప్పులు లేకుండా ఆ మంత్రం క్లియర్గా చెప్పి ఉపదేశిస్తారు. సో జనరల్గా మనం ఏదన్నా నేర్చుకునేటప్పుడు కానీ, కొత్తది ఏదన్నా స్తుతి చదువుతున్నప్పుడు కానీ కాస్త తడబడ్డం సహజమే. దాని గురించి మీరు ఎవరూ కంగారు పడద్దు. ఒక 2-3 సార్లు చదివేసరికి అదే వస్తుంది. అండ్ చిన్న చిన్న పొరపాట్లు, తడబడ్డం, అమ్మవారి కోపం వచ్చేస్తుంది అంటే రాదండి. ప్రశాంతంగా అమ్మవారి స్తుతి కానీ, అమ్మవారి సహస్రనామాలు కానీ, అమ్మవారి 12 నామాలు కానీ ప్రశాంతంగా ఎటువంటి అనుమానం లేకుండా చేసుకోవచ్చు. కాకపోతే బీజాక్షరాలతో కూడిన మంత్రాలతో పూజ చేయాలనుకునేవారు ఖచ్చితంగా గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి. గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మాత్రమే చేయండి, అదే మంచిది. వారాహిదేవి ఎవరు ఇష్టాదేవత? రాజులు, యోధులు ఎందుకు ఆవిడ్ని ఆరాధించేవాళ్ళు? అమ్మవారిని దండనాయకి అంటారండి. లలితా పరమేశ్వరి అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలు. అమ్మవారు యుద్ధానికి వెళ్తుంటే అమ్మవారిని చూసి భయభ్రాంతులకు గురయ్యి రాక్షసులందరూ పారిపోయేవారట. అంత ఉగ్రస్వరూపిణి అమ్మవారు.
అందుకనే యుద్ధానికి వెళ్ళే యోధులు, రాజులు ఒకప్పుడు అమ్మవారికి పూజ చేసుకొని అప్పుడు యుద్ధానికి వెళ్ళేవారట. యోధులు, రాజులే కాదండి, అమ్మవారి ఆయుధాలు హలం, ముసలం. సో భూ సంబంధిత వ్యవహారాలు డీల్ చేసే వాళ్ళు ఎవరైనా, లేకపోతే రైతులు అతి ముఖ్యంగా అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. అమ్మ వారాహి మాతని మనం జపించడం వలన, పూజించడం వలన మనకి ధైర్యం అనేది పెరుగుతూ ఉంది అనేసి మనం వింటూనే ఉంటాము. అమ్మవారిని మనం జపించడం వల్ల నిజంగానే మనలో ఉన్నటువంటి భయాలు అనేవి తొలగిపోతాయా? అలాగే దృష్టి లోపాలు కానీ ఏదైనా ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా నిజంగానే తొలగిపోతాయా? దీనిపైన మీరేం చెప్తారు? వారాహి అమ్మవారు అంటేనే ధైర్యం. ఎటువంటి భయాలున్నా ఒక్కసారి వారాహి అమ్మవారి దర్శనం చేతనే ఆ భయాలన్నీ పోతాయండి. అలాగే మన బ్లాక్ మ్యాజిక్ జరిగింది, నెగిటివిటీ అంతా ఉంది, మాకు ఏ పనులు ముందుకు వెళ్ళట్లేదు, లేకపోతే చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాం మేము అన్నవాళ్ళు అమ్మవారి దీక్ష తీసుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అసలు చాలా ఎక్కువ మందికి అమ్మవారి దర్శనం చేతనే ఈ నెగిటివిటీ అంతా పోతుందండి. సో ఎటువంటి సమస్యలున్నా, అంటే నా కోర్టు కేసులు ఉంటే మాత్రమే వారాహి అమ్మవారి దగ్గరికి రావాలి అనేది మాత్రం అపోహ. ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి కష్టం ఉన్నా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ అని మనస్ఫూర్తిగా పిలిస్తే ఆ కష్టాలన్నీ అమ్మవారు తెలుస్తుందండి. సో బ్లాక్ మ్యాజిక్ కానీ భయాందోళనలు, నాకు అనవసరంగా ఎందుకో తెలియని భయం మనసులో ఉంటుందండి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇలాంటి ఎఫెక్ట్స్, ఫ్యాక్టర్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు వచ్చి అమ్మవారి దర్శనం వాళ్ళు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలండి. ఆ భయాలు కానీ, ఆ నెగిటివిటీ కానీ, ఆ ప్రయోగాలు కానీ, లేకపోతే ఏదైనా పీడలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. గుప్త నవరాత్రులు అంటే ఏంటి? సాధారణ నవరాత్రుల కంటే ఇవి ఎలా భిన్నంగా ఉంటాయి? మామూలుగా మన భారతదేశంలో నవరాత్రులు 4 సార్లు వస్తాయండి. 1 చైత్ర నవరాత్రి, 2 ఆషాఢగుప్త నవరాత్రులు, 3 మనం రెగ్యులర్గా చేసుకునే దసరా శరన్నవరాత్రి, అలాగే 4వది మహాగుప్త నవరాత్రి అని అంటాం. జనరల్గా ఆషాఢగుప్త నవరాత్రుల్లోని, మహాగుప్త నవరాత్రుల్లోని కూడా వారాహి, అలాగే దశమహావిద్యలు, యోగినీలు, భైరవ పూజలు ఎక్కువ చేస్తారు. మనం ప్రత్యేకంగా ఇప్పుడు గుప్త నవరాత్రుల గురించి మాట్లాడుకుందాం. గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారికి పూజ చేస్తే అత్యుత్తమమైన ఫలితాలు దొరుకుతాయండి. జనరల్గా వారాహి సాధన చేసేవారు కానీ, లేకపోతే దశమహావిద్యా సాధన, యోగిని సాధన ఎవరైనా చేసేవారు కానీ, భైరవ సాధన చేసేవారు ఉంటే వాళ్ళకి ఈ సమయం అత్యంత శ్రేష్టం. అలాగే వారాహి అమ్మవారి మాల ధరించాలి, మేము అమ్మవారి మాల వేసుకోవాలి అనుకునే వారికి కూడా ఇది ఎంతో ఉత్తమమైన సమయం. ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి మాల ధరించి అమ్మవారికి పూజ చేసినట్టయితే కోరిన కోరికలన్నీ తీర్చే తల్లి వారాహి అమ్మవారు. అమ్మ వారాహి పూజ చేసుకోవాలి అనేసి అనుకుంటాం. సాధారణంగా తెలుసో తెలియక కొన్ని దోషాలు అనేవి దొరుకుతాయి. కాబట్టి అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి అనేసి అంటే ఎలాంటి దోషం లేకోకుండా ఎలాంటి పద్ధతిని మనం ఫాలో అవుతే మంచిది? వారాహి అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళు కానీ, దీక్ష తీసుకునే వాళ్ళు కానీ జనరల్గా తినకూడనివి అంటే నాన్ వెజిటేరియన్ తినకూడదండి. జనరల్గా బయట ఫుడ్ తినకుండా ఉండడానికి ప్రిఫర్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనం దీక్ష తీసుకొని అమ్మవారి పూజ చేస్తున్నామంటే ఈ 9 రోజులు 11 రోజుల్లో పక్క వాళ్ళ మీద, అంటే ఎదుటి వాళ్ళ మీద కోపం చూపించకుండా, ద్వేషం చూపించకుండా ఉండటానికి ట్రై చేయాలి అండి. జనరల్గా కలియుగంలో చాలా కష్టం, బట్ అలా మనసు నిగ్రహం పెట్టుకొని దీక్ష చేసిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి, చాలా మంచి ఫలితాలు చూపిస్తుంది అమ్మవారు. అలాగే చెప్పులు వేసుకొని నడవకూడదండి, నేల మీద పడుకోవాలి దీక్ష చేసేవాళ్ళు. అండ్ తర్వాత జనరల్గా దీక్ష చేసేవాళ్ళు మైల అంటకుండా చూసుకోవాలి. అంటే చాలామంది ఏంటంటే మాకు మైల్ వచ్చిందండి, ఎవరో కుటుంబంలో ఎవరో పోయారు, లేకపోతే వేరే ఏదో అన్ఫార్చునేట్ థింగ్ జరిగింది అన్నప్పుడు ఆ దీక్ష ఆ రోజుకి విరమించిన తర్వాత మీరు ఆ కార్యక్రమానికి వెళ్ళిపోవచ్చండి నిరభ్యంతరంగా. సో ఇవి మనం వరాహి అమ్మవారి దీక్షలో తీసుకునే బేసిక్ జాగ్రత్తలు. అయితే దీక్ష తీసుకునే వారికి వారాహి అమ్మవారి
పూజ చేసినప్పుడు పాటించవలసిన నియమాలంటే అమ్మవారి పూజ చేసేటప్పుడు చేయకూడని చెప్తానండి. మనకి స్పెషల్గా నియమాలు ఏముండవు, మన అందరిళ్ళలోని పూజ గదులు ఉంటాయి. మనం ఎలా పూజ చేసుకుంటాం అందరి దేవుళ్ళకి, అట్లాగే ఆ పూజ గదిలోని వరాహి అమ్మవారిని కూడా పెట్టి పూజ చేసుకోండి. అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను చూసింది ఏంటంటే, చక్కగా అమ్మవారి ఫోటో తెచ్చుకొని నవరాత్రుల్లో పూజ చేసుకుంటారండి. బ్రహ్మాండంగా 9 రోజులు, 11 రోజులు, 15 రోజులు ఇట్లా దీక్ష తీసుకొని పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటో తీసుకుని వచ్చి పీఠంలో లేకపోతే గుళ్ళల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారండి. అది మాత్రం అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే అమ్మవారిని మీరు ఆహ్వానించారు, ఆవాహన చేసుకున్నారు, 9 రోజులు దీక్షగా పూజ చేశారు. అట్లా అమ్మవారి అనుగ్రహం మనకి ఇలా చేతిలోకి వచ్చిందనే టైంకి అమ్మవారిని తీసుకెళ్ళి బయట ఎక్కడన్నా వదిలేయటం ఏంటండి? అది మాత్రం దయచేసి చెయ్యొద్దు. ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, మనం పూజ చేసేస్తాం, పూజ చేసిన తర్వాత అమ్మో వరాహి అమ్మవారికి పూజ చేశారు, అమ్మవారు ఉగ్రదేవత కదా, మీరు ఇంట్లో ఫోటో ఎలా పెట్టుకుంటారని చాలామంది ఒక చిన్న డౌట్ పడుతున్నారు. వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి. ఆ ఫోటో ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం ముందు మనసులోంచి తీసేయండి. అండ్ మనం పూజ చేసిన ప్రతి ఐటెంకి ఒక శక్తి అంటూ వస్తుంది. అలాంటిది సాక్షాత్ వారాహి అమ్మవారి ఫోటో, ఒక అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకొని అన్ని రోజులు దీక్షగా పూజ చేసి దాన్ని తీసుకెళ్ళి వదిలేస్తున్నాం అంటే అమ్మవారిని తీసుకెళ్ళి బయటలో పెట్టేస్తామండి. సో దయచేసి ఇలాంటి అనుమానాలు ఏమన్నా ఉంటే అవన్నీ మనసులో నుంచి తీసేసి అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకోండి. అండ్ అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత దయచేసి ఆ ఫోటోలు కానీ విగ్రహాలు కానీ మీరు ఏది పెట్టుకుంటే అది బయటకి మాత్రం ఇచ్చేయద్దు ఎవరికి. చూశారు కదా, అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలను మనం తెలుసుకున్నాం. ఎన్ని విషయాలను తెలుసుకున్నా, ఎన్ని యూట్యూబ్ వీడియోస్ తెలుసుకున్నా ఎంతో కొంత డౌట్ అనేది అమ్మవారికి సంబంధించి, గుప్త నవరాత్రులకు సంబంధించి మిగిలిపోతూ ఉంటుంది కదా. ఈ యొక్క వీడియోలో అయితే మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయని నేను అనుకుంటున్నాను. కంప్లీట్గా పూజ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని మనం కవర్ చేసేసాం. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, తప్పకుండా నేను మీకు మెసేజ్ చేస్తాను. నమస్తే.